హాయ్ గైస్, అందరికీ రియాక్షన్ రివ్యూ వీడియోలకి స్వాగతం. అండ్ మన యొక్క ఈ సిరీస్లో మనం రియాక్ట్ అవబోతున్న 10th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ద డెవిల్ టాయ్ అనమాట. సో ఇది మనకి నరేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది నరేష్. సో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 7 minutes 10 seconds ఉందన్నమాట. సో హారర్ షార్ట్ ఫిల్మ్ అనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం. ఓకే, నైస్. నైస్ ఇంట్రో మ్యాన్. షూర్, తప్పకుండా. సరే కానీ రేపటికి ఏదైనా కొద్దిగా తెచ్చుకుని ఇక్కడికి పోతే ఇక్కడ తెచ్చుకుని తేను పడుకున్నాను. సౌండ్
చెప్పండి, ఎవరు ఏడుస్తుంది? ఎవరు ఎవరు? దయ్యం. బయట డోర్ ఓపెన్ చేయి. లేవా ఎవరన్నా బయట డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. దయ్యం 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 డోర్ ఓపెన్ చేయండి. దయ్యం 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 ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. Oh, nice. అరే వా. ఓకే, ద డెవిల్ టాయ్. మొత్తానికి భయపెట్టారు తమ్ముళ్ళు, భయపెట్టారు. గెటప్లు బాగా న్యాచురల్గా ఉన్నాయి. ముందు దెయ్యం గెటప్లు నిజంగా లైక్ తెల్లగా పూసుకొని ఉంచుంటాం కదా, సో అలా కాకుండా నిజంగా హెయిర్కి తీసేసి బాగా ఒక లైక్ దయ్యం అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. కాన్సెప్ట్ విషయానికి వస్తే అండ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఏం లేదు, ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ అనమాట. వచ్చిన డాల్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదంతా కూడా. సో ఇది సిరీస్ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి అందులో ఇది ఒక ఎపిసోడ్ అనుకుంటే, సో కాన్సెప్ట్ వైజ్గా కంటిన్యూటీ ఉంది కాబట్టి సో కాన్సెప్ట్ వైజ్గా మంచి పాయింట్ లాగారు. సో ఈ యొక్క ఎపిసోడ్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఓవర్ నైట్, ఒక 1 డే నైట్లో ఏం జరిగిందో చూపించారు కాబట్టి సో గుడ్, అది చాలా బాగుంది, మంచిగా డీటెయిలింగ్ చూపించారు అది. నెక్స్ట్ అట్మాస్ఫియర్, అంటే దెయ్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మొత్తం కూడా, అది నాకు ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించలేదు, రియల్గానే అనిపించింది. కొంచెం రియల్గా దగ్గరగా తీశారు, చాలా బాగా అనిపించింది. ఆ ఎఫెక్ట్ కానీ అంతా కూడా రియల్గా అనిపించింది. అండ్ సౌండ్ ఎఫెక్ట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాస్టిస్ బాగున్నాయి. అండ్ టైటిల్స్ వచ్చే విధానం కానీ అండ్ ఎండ్ క్రెడిట్స్ కానీ మొత్తం కూడా సూపర్ వచ్చినాయి అనమాట. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఏంటంటే ఎడిటింగ్లో లైక్ ఎవరైతే డబ్బింగ్ చెప్తున్నారో సో డబ్బింగ్ కాస్త చూసుకోండి, ఓకేనా. అంటే కొంచెం ఆ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. మీ డబ్బింగ్కి వచ్చేసరికి మ్యూజిక్ బాగా డామినేట్ చేసేసి మీరేం మాట్లాడుతున్నారో అది బాగా లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే నేనే కొంచెం ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ వినపడడానికి. అదొకటి చూసుకోండి వాల్యూమ్లో. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గించాలి, ఎక్కడ మన వాయిస్ లేపాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేపాలి, మన వాయిస్ తగ్గించాలి. సో ఆ యొక్క కీస్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా. సో ఎక్కడ లెగవాలి, ఎక్కడ తగ్గాలి అనేది ఆ వాయిస్ సెట్ చేసుకోండి ఎడిటింగ్లో నీట్గా నెక్స్ట్ ఆర్ట్లో, ఓకే. అండ్ డబ్బింగ్ కూడా అంతగా మ్యాచ్ అవ్వాల, అంటే సీన్కి లిప్ సింక్కి మ్యాచ్ అయింది కానీ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా మీ యొక్క షార్ట్ ఫిల్మ్లో దెయ్యం వచ్చినప్పుడు మీరు తలుపు కొడతా గట్టిగా అరుస్తున్నారు కదా, ఎవరది ఏంటి దెయ్యం నన్ను వదిలే అని గట్టిగా అరుస్తున్నారు. యాక్చువల్గా ఆ సీన్లో పెద్దగా అరవాలి, ఓకేనా. కాకపోతే మీరు డబ్బింగ్లో ఆ సింక్ చేయలేకపోయారు, ఆ సింక్ అవ్వలేదన్నమాట. అంటే డబ్బింగ్లో కూడా మీరు ఆ రోజు ఆ నైట్ దెయ్యం కనిపించినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో డబ్బింగ్లో కూడా అదే రియాక్షన్తో అరవాలన్నమాట. అప్పుడు ఏంటంటే సింక్ అవుతుంది బాగా ఆ యొక్క సిచ్యువేషన్కి మీ యొక్క వాయిస్కి, ఓకేనా. ఆ సింక్ అనేది డబ్బింగ్లో కొంచెం చిన్నగా చెప్పారనమాట. దానివల్ల ఏంటంటే మనసులో మాట్లాడుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి, ఓకే. అదొక్కటి చూసుకోండి. అంటే సీన్కి తగ్గట్టుగా డబ్బింగ్ కూడా చెప్పండి, ఇంకెక్కడ ఉంటుంది. నన్ను అడిగితే డబ్బింగ్ అవసరం లేదు, మీరు యాస్టీజ్గా ఆ సీన్లో ఉన్నదే మీరు ఆ రికార్డెడ్ వాయిసే పెట్టేసి ఉన్నా సూపర్ ఉండేది. ఎందుకంటే ఆ సీన్లో ఒరిజినల్గా చేస్తారు కదా, ఒరిజినల్గా ఉంటుంది ఆ కంటెంట్ అంతా, ఆ లొకేషన్లో మీ యాక్టింగ్ అంతా ఒరిజినల్గా ఉంటుంది. మనమంతా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాదు కాబట్టి షూటింగ్లో బాగా చేస్తాము. డబ్బింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ మనం ఉన్నాం కాబట్టి కొంచెం లైట్గా చెప్తాం అన్నమాట. ఇలాంటి సీన్లు మోస్ట్లీ హారర్, థ్రిల్లర్ ఇలాంటి వాటిలో పెద్దగా అరిచే సీన్లలో మీరు యాస్టీస్గా షూటింగ్లో ఎలా అయితే చేశారో ఆ యొక్క వాయిస్ని తెచ్చుకొని పెట్టుకోవచ్చు, కొంచెం నాయిస్ ఉన్నా ఒరిజినల్గా ఉంటుంది, ఓకే.
సో నెక్స్ట్ అలా ట్రై చేయండి. మ్యాక్సిమము డబ్బింగ్లో అలా చెప్పాలని ట్రై చేయండి. ఒకవేళ అలా అవ్వకపోతే యాక్చువల్గా సీన్లో ఏదైతే పెట్టారో, అంటే సీన్లో రికార్డ్ చేసిన వాయిస్ ఉంటుంది కదా యాక్చువల్ షూటింగ్లో, దాన్ని తీసుకొచ్చి పెట్టేసేయండి. ఏం కాదు, బాగుంటుంది. ఇంకా ఒరిజినల్గా ఉంటుంది. ఓకే. తర్వాత డాల్కి ఏదైతే బొమ్మకి దారం కట్టారు కదా, సో అది దారం అనేది కెమెరాలో పడింది అనమాట. లాంగ్ షాట్లో చూపించినప్పుడు దారం కనపడలేదు. ఎప్పుడైతే బొమ్మ ఎగిరిందో అప్పుడు దారం కనపడలేదు. ఎప్పుడైతే మీరు క్లోజప్లో బొమ్మను చూసారో అప్పుడు యువతల దారం, కట్టి లాగిన దారం కనపడింది అనమాట. సో దాన్ని కొంచెం పక్కకు అనుకోవచ్చు షూటింగ్ యాప్లో. కాకపోతే నెక్స్ట్ టైం ఇలాంటివి రాకుండా చూసుకోండి. సో నెక్స్ట్ టైం ఆ చిన్నవి కూడా, అంటే మనం చేసుకోగలిగే కాబట్టి చెప్తున్నా, చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట షూటింగ్లో. అవన్నీ చేసుకుంటే ఇంకా సినిమాటిక్గా ఉంటుంది. సో అంతకుమించి ఏలో అంత బాగుంది. ఇలానే వెళ్ళండి, ఇలానే తీయండి, మంచిగా ఇంకా రియలిస్టిక్గా తీయండి, ఇంకొంచెం సినిమాటిక్గా చేయండి. మంచి గ్రోత్ ఉంటుంది మీకు కూడా. సో అది మొత్తానికి ఈ యొక్క ద డెవిల్ టాయ్ యొక్క రివ్యూ అండ్ రియాక్షన్ అనమాట. ఓకే గాయ్స్, మరి నరేష్ ప్రొడక్షన్స్ అనమాట యూట్యూబ్ ఛానల్, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి, వాళ్ళ యొక్క షార్ట్ ఫిల్మ్స్ చూడండి. తప్పకుండా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి మీరు వాళ్ళతో కలిసి పనిచేయాలనుకున్న, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలనుకున్నా వెళ్ళి తప్పకుండా వాళ్ళని రీచ్ అవ్వండి. ఓకేనా? కలిసి పని చేయండి, కలిసి ఎదగండి. అండ్ ఈ యొక్క రివ్యూ సిరీస్ స్టార్ట్ చేసి 10 వీడియోలు కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పటివరకు కూడా మంచి సపోర్ట్ మీ నుంచి వచ్చింది ఈ యొక్క రివ్యూ వీడియోస్కి. అండ్ అందరూ కూడా మంచిగా కామెంట్ చేస్తున్నారు, అండ్ అందరూ కూడా అందరి చూస్తున్నారు. అది ఇంకా మంచి విషయం. సో ఇదంతా చూస్తుంటే మాకు హ్యాపీగా ఉందన్నమాట. అంటే అందరూ ఒక చోట చేరుతున్నారు. అండ్ ఈ యొక్క మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ అనేది చిన్నగా గ్రో అవుతుందని చెప్పేసి, మేము బిగిన్ చేసిన ఈ యొక్క సిరీస్ అనేది మంచి ట్రాక్లో వెళ్తుందని చెప్పేసి మాకు కూడా మంచి హ్యాపీగా ఉందన్నమాట. ఓకే, ఇక ఇదే జోష్తో ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోదాము ఈ యొక్క రివ్యూ సిరీస్ని. ఇది ఇక నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అనమాట. ఎవరైనా సరే ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే మీ యొక్క షార్ట్ ఫిల్మ్ కూడా రివ్యూ అండ్ రియాక్షన్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కింద కామెంట్లో మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింకులు పెట్టండి. కొత్త వాళ్ళు ఆల్రెడీ పెట్టిన వాళ్ళ లింకులు అన్నీ కూడా సేవ్ చేసుకున్నాం అనమాట, ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాయి. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక తప్పకుండా మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి రియాక్షన్ రివ్యూ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ని పెట్టండి. తప్పకుండా రియాక్షన్ రివ్యూ వీడియో చేస్తాం. ఓకేనా? సో అది గాయ్స్ సంగతి. ఇంకా నెక్స్ట్ రియాక్షన్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.